జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. లేచావా వసు? ఈ జ్యూస్ తాగు. వద్దక్కా. ఏంటి ఏదిచ్చినా వద్దంటున్నావు? నాకు దేని మీద ఆసక్తి లేదక్కా. కడుపుతో ఉన్నావు, అది తినాలి ఇది తాగాలి అని ఎప్పుడూ ఆకలితో ఉండాలి తప్ప ఆసక్తి లేదంటే ఎలా? ఏమనుకోకక్కా, నాకు అనిపించింది చెప్పాను. ఎప్పుడు రూంలో ఒక్కదానివే ఉంటే ఇలాగే ఉంటుంది. అందరితో మాట్లాడాలి, అలా ఆరు బయట తిరగాలి. అప్పుడే నీకు నీ కడుపులోని బిడ్డకి ఆరోగ్యం. మాట్లాడడానికి ఎవరున్నారక్కా? మాట్లాడాల్సిన వాళ్లే సరిగ్గా మాట్లాడట్లేదు. ఇంకెవరితో మాట్లాడతాను? అలా అని ఒళ్ళు కదలకుండా ఇలా బద్ధకంగా కూర్చుంటే కడుపులోని బిడ్డ కూడా బద్ధకస్తుడవుతాడు. పుట్టాక పెద్ద సోమరిపోతవుతాడు. ఏమోనమ్మా, అక్కగా నేను చెప్పాల్సింది చెప్పాను, తర్వాత నీ ఇష్టం. ఇదిగో జ్యూస్ ఇక్కడ పెడుతున్నాను, నువ్వు తాగాలనుకుంటే తాగు. వదినా, ఏంటవి? ఏం లేదు వదినా, అది ఇందాక మీరొక మాట అన్నారే. ఏ మాట? అదే పుట్టబోయే బిడ్డ బద్ధకస్తుడు సోమరిపోతూ అవుతాడని. అవడా మరి? చెట్టు మంచిదైతే విత్తనం మంచిదవుతుంది. తల్లి హుషారుగా చలాకీగా ఉంటే పుట్టబోయే బిడ్డ కూడా అందంగా ఆరోగ్యంగా ఉంటాడు. తెలివితేటలు అప్పుతాయి, నీలా గొప్ప పేరు తెచ్చుకుంటాడు. అంటే నిజంగానే బద్ధకస్తుడు సోమరిపోతూ అవుతాడు వదినా? ఏంటవి, ఆ మాత్రం కూడా తెలీదా నీకు? మళ్ళీ నేను చెప్పాలా? అంటే వదినా, ఒక మాట అడుగుతాను, చెప్తావా? నువ్వు వసుతో సరిగ్గా ఉంటున్నావా? ఉంటున్నాను వదినా, మా మధ్యలో ఏ గొడవలు లేవు. నిజం చెప్పు. నిజమే వదినా. నువ్వు వసుతో ప్రేమగా ఉంటే తను ఒంటరిగా ఎందుకు ఫీల్ అవుతుంది? అది తను అమ్మతో సరిగ్గా ఉండట్లేదని. నువ్వు వసుతో సరిగ్గా ఉండట్లేదు, అంతేనా? ఏంటబి, కడుపుతో ఉన్న భార్యని అలా దూరం పెట్టొచ్చా? వసు నిన్ను నమ్మి వచ్చింది, తన కన్నవాళ్లు లేరు. వసుకి అన్నీ నువ్వే కదా, అలాంటి నువ్వే వసుని బాధ పెడితే ఎలా చెప్పు? ఇప్పుడు నువ్వు వసుని పసిపాపలా చూసుకోవాలబి, కంటికి రెప్పలా కాపాడుకోవాలి. తనకేం కావాలో దగ్గరుండి అడిగి మరీ చేసి పెట్టాలి. తను బిడ్డకి జన్మనిచ్చే వరకు నీ బిడ్డ అనుకోవాలి. ఏమోనయ్యా, నేను చెప్తే నీ భార్య వినదు, నువ్వు వినవు. మీ బిడ్డ మీ ఇష్టం. బద్ధకస్తుడుగా పుడితే నాకేంటి, సోమరిపోతైతే నాకేంటి? నా పని నేను చేసుకుంటాను. వస్తానయ్యా, నాకు చాలా పనుంది. వదినా, ఇప్పుడు వసు దగ్గరికి ఎలా వెళ్ళాలి? ఏం చెప్పి జ్యూస్ తాగించాలి? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.